మహాభారతమే రాబోయే శత్రు సంహారానికి మార్గదర్శనం చేయబోతోందా? శత్రు దేశానికి ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇచ్చిన సందేశం అదేనా? ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటలు తూటాల మధ్య మర్మం అదేనా? గీత దాటితే గీతా సందేశం వినిపించాల్సిందేనా? ఉగ్రమూకల సంహారం జరగాల్సిందేనా? అది నాటి భారతం, ఇది నేటి భారతం అని భగవద్గీత, ఇది భారత్ గీత. మనం నీళ్ళిస్తే వాళ్ళు రక్తం కోరారు, మనం దాహం తీరిస్తే వాళ్ళు రక్త దాహం తీర్చుకున్నారు, మనం మంచి చేస్తే వాళ్ళు మారణకాండకు తెగబడ్డారు. ఇది ధర్మం వర్సెస్ అధర్మం, ఇది నమ్మకం వర్సెస్ నయవంచన. నాటి భారతంలో అయినా నేటి భారత్లో అయినా అదే దాయాదిపోరు. ఆ భారతంలో శ్రీకృష్ణుడి గీతోపదేశంతో శత్రువులను చీల్చి చెండాడాడు అర్జునుడు. నేడు కూడా దుష్ట సంహారమే పరిష్కారం కాబోతోందా? పాక్ పిశాచ మూకల సంహారంతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ తప్పదా? నేటి భారతం పూరిస్తున్న భారత్ గీత ఇదేనా? నాటి భారత యుద్ధానికి గీతోపదేశం మార్గదర్శనం చేసింది. శ్రీకృష్ణుడి గీతోపదేశంతో కురుక్షేత్ర సంగ్రామంలో చిచ్చర పిడుగులా చెలరేగాడు అర్జునుడు. అదే గీతోపదేశం నేటి భారత్కు కూడా కర్తవ్యం గుర్తు చేస్తుంది. పాకిస్తాన్పై ప్రతీకారం కోసం దేశం మీసం మెలేసేలా చేస్తుంది. మన సైన్యం రోషంతో విరుచుకుపడడానికి రెడీగా ఉంది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మొన్న కశ్మీర్ వెళ్లిన భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తన మనసులో మాటను చెప్పకనే చెప్పేశారు. బ్యాక్గ్రౌండ్లో భగవద్గీత ఫోటోతో పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ చీఫ్ స్పష్టమైన సందేశాన్నిచ్చారు. పెహల్గాం దాడికి ప్రతీకారం తప్పదని హెచ్చరిక జారీ చేశారు. కృష్ణార్జునుల ఫోటోతో పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా అదే భగవద్గీత సాక్షిగా పాకిస్తాన్కు స్పష్టమైన సందేశమిచ్చారు. పెహల్గాం ఉగ్రదాడిపై స్పందించిన ఆయన తప్పు చేసిన వాళ్లను శిక్షించాలని భగవద్గీత బోధించిందని స్పష్టం చేశారు. పాకిస్తాన్కు దండన తప్పదని పరోక్షంగా తెలిపారు. तो भगवान ने उसका संहार किया। अब उस संहार को हिंसा नहीं कहते, वो अहिंसा ही है। तो अहिंसा हमारा धर्म है। आतताइयों से मारना खाना, गुंडागर्दी वालों को सबक सिखाना, ये भी हमारा धर्म है। राजा का कर्तव्य है प्रजा की रक्षा करना, राजा अपना कर्तव्य करेगा। दोनों धर्म है। इसलिए गीता में अहिंसा का ही उपदेश है। अहिंसा का उपदेश इसलिए किया कि अर्जुन लड़े और मारे। అంతిమంగా ఇది భగవద్గీత, భారత గీత. చివరకు శత్రువుకు వధ వెద తప్పవంటున్నాయి సంకేతాలు. పాకిస్తాన్ వినిపిస్తోందా భారత్ గీత సందేశం?